ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మార్చి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ వార ఫలాలు వర్తిస్తాయి. ఈ వార ఫలాల్లో ముందుగా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరు ఎన్ని విధాలుగా మీ యొక్క ఉన్నతిని పడగొట్టాలని చెప్పిన ప్రయత్నించినా అది వాళ్ళ వల్ల కాదు. మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయాలు, గనులు, ఇటుక రాళ్ళు, ఇసుక, సిమెంట్ వ్యాపారం, ఇనుముతో సహా అనేక రకాల లోహాల వ్యాపారం మంచిగా కలిసి వస్తుంది. ప్రయత్నం చేసినటువంటి చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న మీరు ఎలా ఉన్నారోనని మీ వాళ్ళు కొంత ఆందోళన పడతారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అనే వర్తమానాన్ని పంపించగలుగుతారు. ఈ ప్రభుత్వ సంబంధమైన అనుమతులు విదేశాల్లో అవి మీకు లభిస్తాయి. పిఆర్ కానివ్వండి, గ్రీన్ కార్డు కానివ్వండి, H1B వీసా కానివ్వండి, వీటిల్లో మీరు అన్నిటికీ దగ్గరగా ఉన్నాం, సాధించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ఇబ్బంది లేని వాతావరణంలో మంచి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. కొన్ని తేదీల్ని ముహూర్తాల్ని నిర్ధారించుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు ఐటీ రంగంలో బాగా రాణిస్తారు. మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. కుటుంబానికి ఆర్థికపరమైన అండగా ఉండగలుగుతారు. ఈ వివాహాది శుభకార్యాల విషయంలో తల్లిదండ్రులకి బాధ్యతని బరువుని వదిలేస్తారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం, అష్టములుగా తైలతోటి, లక్ష్మీ తవర ఉత్తరతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ నెల 11వ తేదీ మహాశివరాత్రి. అద్భుతమైనటువంటి పౌరాణిక విశిష్టత కలిగినటువంటి పండగ ఇది.
రాత్రిపూట దాన్ని చేసుకునే పండగ కాబట్టి శివరాత్రి అని పేరు వచ్చింది. ఆ రోజు మీరు చేసే కార్యక్రమాల వల్ల అనేక రకాల ఫలితాలు ఉన్నదానికంటే కూడాను 1,00,000 రెట్లు ఫలితాలు ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున లేకపోతే దాని ముందు రోజున మహాపాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల సంవత్సరం అంతా కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ జీవితాశయాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. డబ్బులు మీ దగ్గర తీసుకునే వాళ్ళు ఇవ్వడం ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఇది మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. వస్తున్న డబ్బులు ఎటు సరిపోవట్లేదు, ఏదో ఒక ఖర్చుకైనా వస్తే బాగుండు అని మీరు అనుకుంటారు. అది కనపడదు. అదేవిధంగా వ్యాపారంలో ప్రవేశపెట్టినటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. నూతనమైన భాగస్వాములతోటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో మీకు మీరుగా మీలో ఉన్న లోపాలని, మీలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన అంశాల్ని పక్కన పెట్టుకొని క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో అన్నిట్లో పాల్గొనగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. మీ యొక్క నిజాయితీ కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, పనితీరు కానివ్వండి, మీ టాలెంట్ కానివ్వండి, వీటికి ఏ రకమైనటువంటి గుర్తింపు రాదు. గుర్తింపు రావాలంటే కులము, మతము, ప్రాంతము వీటిలో ఇవి ప్రధానమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి టాలెంట్ ఉండి నా గుర్తింపు రాలేదని చెప్పని, అవకాశాలు రాలేదని మీరు బాధపడద్దు. ఇది కలియుగ ధర్మం. అందరూ కూడాను తల ఉంచుకొని ఈ యుగ ధర్మానికి కట్టుబడాలి. ఈ రాజులో జన్మించేవారు అష్టములుగా తేలతోటి అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల అరిష్టాలన్నీ కూడా పోతాయి. మానసికమైన ధైర్యం కలుగుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో అన్ని రకాల పనుల్ని చక్కగా చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ సామర్థ్యం పరంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు భరించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఐఏఎస్ పాస్ అయి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉండాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీ పరిస్థితి కూడా
అలాగే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, దానికి సంబంధించిన ఇతరత్ర వివరాలు అన్నీ కూడా చక్కగా చదువుకుంటారు. వాటన్నిటి కూడాను ఆచరణలోకి తీసుకురాగలుగుతారు. ఎదుటివాళ్ళు మీది తప్పు అని ప్రశ్నించకుండానే మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి గొడవలోనూ మీకు వీరుగా ఒక మంచి స్థాయిని స్థానాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు వీరుగా సృష్టించుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా విషయాల్లో సహకరిస్తుంది. దైవ కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. మీ పరపతిని పెంచుకోగలుగుతారు. ప్రజల్లో మీరంటే ఏమిటో, మీ యొక్క ప్రభావం ఏమిటో, ప్రతిష్ట ఏమిటో, టాలెంట్ ఏమిటో తెలియజెప్పబడుతుంది. ఎవరితో సంబంధం లేకుండా ప్రజలే మిమ్మల్ని ఆదరిస్తారు. ఇక వ్యక్తులతోటి, వ్యవస్థలతోటి, ప్రభుత్వాలతోటి పని లేదు. అందరూ మిమ్మల్ని అనుసరించాల్సిందే. వివాహాది శుభకార్యాల విషయంలో మీదే అంతిమ నిర్ణయం అవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కానివ్వండి, అది మీ మనసుకి నచ్చదు. మీకు నచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడి మీద భారం పెట్టి మీరు చేస్తారు. మిగిలిన వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి గిజగిజలాడిపోతారు. 10 మందిని సలహాలు అడగటం, అవన్నీ వినటం, చివరికి తన తోచింది చేయటం, ఫ్లాప్ అవటం, ఇలాంటి వ్యక్తులు చూసి మీరు చాలా జాలిపడతారు. అదే కోణంలో వాళ్ళు చేస్తున్న తప్పుని మనం చేయకూడదు అని నిర్ణయించుకోవడానికి మీకు ఒక చక్కని అవకాశం కలుగుతుంది. చాలామంది అనుకుంటారు, మనల్ని తిడతాలని చెప్పి అనుకున్నాం, తిట్టలేదు, పైగా ఈసారైనా మంచిగా చేయండి అని చెప్పని సలహా చెప్పాడు అని మిమ్మల్ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి వాళ్ళ వల్ల మీరు కొన్ని విషయాలు తెలుసుకొని విజయవంతమైనటువంటి పదాలు దూసుకొని వెళ్తారు. రాజకీయ సంబంధాల పదవి ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి, పురుషులకి లభిస్తుంది. ఏది ఏమైనా ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు మీ జీవితంలోకి ఆహ్వానిద్దాం అనుకున్న ఒక వ్యక్తికి నో అని చెబుతారు. పెద్దల ఆశయాల మేరకు, మా సంస్కృతి సాంప్రదాయాల మేరకు, వాటిని అనుసరించిన మేరకు పెళ్లి చేసుకుంటాను, తర్వాత బాధ్యత భగవంతుడిదే, కానీ నిన్ను మాత్రం నా జీవితంలోకి రానేను, నువ్వెప్పుడు కూడా నాకు కనపడద్దు, నీ ముఖం నాకు చూపించద్దు అని గట్టిగా చెబుతారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా సర్దుబాట్లు సక్రమంగా చేయగలుగుతారు. వివాదాస్పదమైన అంశాలకి మీరెంతో దూరంగా ఉండాలని భావించిన
పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వివాదాస్పద అంశాల్లో మీరు కూడా భాగస్వామి కావాల్సి వస్తుంది. తెలివి తక్కువ భాగస్వాములు, తెలివి తక్కువ అనుచరులు, స్నేహితులు వాళ్ళు చేసిన పనుల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మానసికమైన ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అమలు చేస్తారు. మిగిలిన వాళ్ళకి మీరంటే అసూయ. ఎందుకంటే మీరు నలుగురికి భోజనం పెట్టి 10 మందికి ఉపాధి చూపించి మీరు కూడా బతుకుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. మీరు నలుగురికి పెట్టి మీరు తింటున్నారు. మీరు అమృత భోజి. నలుగురికి పెట్టకుండా తనొక్కడే తినేవాడు మృత భోజి. అది మీ చరిత్రలోనే లేదు. మీకు వచ్చే పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రతిష్టలు, ప్రతిభా పాటవాలు, రాజకీయ పదవి ఇవన్నీ కూడాను మీ వైద్యవర్గానికి కంటకంగా మారతాయి. ఎక్కడైనా అవకాశం వస్తే మిమ్మల్ని ఇరికించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళకంటే తెలివిగా మీరు వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వరు. ఏది ఏమైనప్పటికీ విషతుల్యమైనటువంటి మానసిక ప్రవర్తన కలిగిన వాళ్ళకి, నిష్కారణమైనటువంటి అసూయ పెంచుకునే వాళ్ళకి ఈ లోకంలో మందు లేదు. మీ దారి మీరు చక్కగా వెళ్ళగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం మహాతీర్థపుడితోటి మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి, మీకు ఇష్టమైనటువంటి దేవతని చక్కగా అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని అభిషేకించి, లేక మీ ఇష్టమైన దేవతని అభిషేకించి ఆ తీర్థం తీసుకొని దీనికి ముందు అష్టములుగా తేలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి, ఎరుపు ఒత్తులతోటి, పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా, రాజకీయంగా అనుకూలంగా ఉంది. ఇష్టం లేనటువంటి సన్నిహిత మిత్రుల్ని కలవాల్సి వస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విరోధులు, శత్రువర్గానికి ట్రాన్స్ఫర్ కావటం మీ మానసికమైనటువంటి బలానికి కారణమవుతుంది. వైద్యవర్గంలో ఉండి కూడా మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు రాజకీయంగా ఎన్నిక అవటానికి ఎవరు కారణమయ్యారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. మన వైపున ఉండి మన ఉప్పు తిట్టు, నువ్వు తప్ప నాకు ఎవరు ప్రాణం లేదు, నువ్వే నా ప్రాణం అని చెప్పినటువంటి మిత్రులు, బాస చేసినటువంటి పెద్ద మనుషులు కేవలం
డబ్బుల కోసం కులమత వర్గ ప్రాంతీయ ద్వేషాలను కూడా పక్కన పెట్టి మీకు అన్యాయం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. అయినప్పటికీ భగవంతుడు మీ యందు ఉన్నాడు కాబట్టి ముందుగా ఈ విషయాలను తెలుసుకొని మీరు జాగ్రత్త పడ్డారు కాబట్టి మీరు గెలవటం అనేది జరిగింది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్న దిగుళ్ళు, క్రమశిక్షణ రాహిత్యమైన వాళ్ళ ప్రవర్తన, స్నేహితులు, టూ వీలర్ వెహికల్స్, ఇతరత్ర కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కొంతమందికి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ పిల్లలు ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా ఎడ్యుకేషన్ మీద మాత్రం వాళ్ళకి శ్రద్ధ లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. వీళ్ళతో మాట్లాడి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని వ్యాపారం పెట్టిద్దామనేటువంటి యోచనలో ఉంటారు. శుభకార్యాలు కుదురుతాయి. ఈ నేపథ్యంలో కొంతమంది దొంగ స్వామీజీల్ని, దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి లక్షల్లో గుల్లైపోతారు. పరికమాల వస్తువులు మీకు అంటగట్టి మీ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు కాజేస్తారు. ఇదేమిటంటే భయపెడతారు. నీ భార్య చనిపోతుంది, నీ కొడుకు చచ్చిపోతాడు, నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఆ గ్రహం అక్కడుంది, ఈ గ్రహం ఇక్కడుంది. ఏమాత్రం ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ఇలా భయపెట్టి డబ్బులు గుంజే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఎవరితో మాట్లాడాలన్నా, ఏ రంగంలో వాళ్ళతో పని ఉన్నా ముందుగా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. సన్నిహితుల్ని, స్నేహితుల్ని మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఆదుకుంటారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయానం, విదేశాల ఉద్యోగం, విదేశాల చదువు ఇవన్నీ కూడా లాభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ అసూయాగ్రస్తమైనటువంటి సమాజంలో మనం చాలా జాగ్రత్తగా మెలగాలి అని భావిస్తారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు మహాశివరాత్రికి ముందు రోజు 10వ తారీఖు నాడు సుబ్రహ్మణ్య పాశుహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా అష్టములిక గుగ్గిలతోటి లేక దైవికంతో లేక త్రిశూలతోటి ధూపం వేయటం మంచి ఫలితాలకి దారితీస్తుంది. కప్పు సామానుతో ధూపం వేయండి. ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంది, లాభాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగానే లాక్కురాగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించి కొన్ని తేదీలని నిర్ణయించుకోగలుగుతారు. పెరుగుతున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల చాలా ఇబ్బంది పడతారు.
అన్నీ సర్దుకొని పొదుపుగా ఉండాలని చెప్పని భావిస్తారు. ఉన్నటువంటి సౌకర్యాల్లో కొన్నింటిని తగ్గించుకోవాలని చెప్పని భావిస్తారు, కొన్నింటిని పూర్తిగా వదిలేయాలని చెప్పని భావిస్తారు. ఏది ఏమైనా కుటుంబం గడపడానికి గతంలో ఖర్చు పెట్టిన డబ్బుల కంటే కూడాను ఇప్పుడు రెట్టింపు కావటం, దానికి తగినట్టుగా ఆదాయ వనరులు రాకపోవటం, జీతాలు పెంచకపోవటం మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది. అదేవిధంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పాలనలో ఉన్నామా లేకపోతే రాజయుగంలో ఉన్నామా అనేటువంటి సందేహాలు కూడా వస్తాయి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్ని మీరు ఫేస్ చేస్తారు. ఈ రాష్ట్ర జన్మించేవారు ఎంబీఏ, చార్టెడ్ అకౌంటెన్సీ, హోటల్ మేనేజ్మెంటు, ధాన్యం వ్యాపారం, వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తుల వ్యాపారం, చెరుకు వ్యాపారం, పండ్ల వ్యాపారం, పాల వ్యాపారం, ఇసుక వ్యాపారం, నీళ్ల వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, ఇనుము వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఆఖరికి ఈ మట్టి వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి లాభాల్ని సంపాదించగలుగుతారు. అదే కోణంలో మనం కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేయగలమా లేదా అనే సందేహం చాలామందికి వస్తుంది. బ్యాంకులో ఇచ్చే లోనుకి, మనం కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్స్కి, ఇతరత్ర ఉన్నటువంటి సేవింగ్స్కి తగిన విధంగా ఇల్లు కట్టుకుందామని చెప్పని భావించడం, ఇప్పుడు రేట్లు పెరగడంతో ఇంటిని సగంలో ఆపేయాల్సిన పరిస్థితి కొంతమంది విషయంలో ఏర్పడుతుంది. అదేవిధంగా మాంసాహారం ధరలు బాగా పెరుగుతాయి. అందులో కూడాను అభిరుచి ఉన్న వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఈ కోళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి ఏమన్నా కోడి మాంసం, కొనుక్కున్న వాళ్ళకి ఏమన్నా కోడి బొచ్చు దొరుకుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితిగా నడుస్తున్నటువంటి సమాజంలో ఇలాంటి విషయాలన్నీ కూడా యథాతథంగా మనం భరించాల్సి వస్తుంది. ఎవరో కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు, వాళ్ళకి తప్ప మరెవరికి కూడా రోజులు బాగాలేవు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ నూనెలు వాడాలంటే భయం వేస్తుంది. ఒకప్పుడు గింజల నుంచి నూనె తీసేవాళ్ళు, హాయిగా మన పెద్ద తరాల వాళ్ళు అనుభవించారు. కానీ ఇప్పుడు గింజల నుంచి ఆయిల్ తీయకుండా సరిపోయినటువంటి జంతువుల మాంసం నుంచి నూనెలు తీస్తున్నారు. ఈ పెరిగిపోయినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి సంతోషించాలా, లేకపోతే ఇట్లాంటి దిక్కుమాలి పనులు చేస్తున్నారని చెప్పని బాధపడాలా, మీరే నిర్ణయించుకోండి. ఏది ఏమైనా సామాజిక పరిస్థితులు బాగాలేవు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యం. శుభకార్యాలు కుదరడం సంతోషం అని మీరు భావిస్తారు, అదేవిధంగా నడుచుకుంటారు. ఈ రాష్ట్రం జన్మించేవారు లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేయటం వల్ల 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ లక్ష్మీ ప్రమిదలు ఆవు పేడతోటి, సుమంగళి పసుపుతోటి చేయబడ్డవి.
ఆ ప్రమిదని తీసుకొని నీళ్ళల్లో ఉంచి 1 నిమిషం మాత్రమే ఉంచాలి. తర్వాత తీసి అందులో ఒత్తులు పెట్టి నూనె పోసి దీపారాధన చేయాలి. అందువల్ల అఖండమైన ఫలితాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా గడప గౌరవమని ఉపయోగించండి. అష్టలక్ష్మీదేవికి స్వాగతం పలకండి. నాగబంధం కూడాను చాలా రకాల ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడగలుగుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా సర్దుబాటు చేయగలుగుతారు. వ్యాపారం మళ్ళీ కొద్దిగా పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలం. అదేవిధంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, నిర్మాణ సంబంధాల విషయాలు, రాజకీయ సంబంధాల విషయాలు మీకు అనుకూలిస్తాయి. మన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మనోనిగ్రహంతో, మానసికమైన ధైర్యంతో అన్ని విధాలుగా మీరు ఉన్నతిని సాధిస్తారని కష్టపడతారు. మీకు కష్టానికి తగినట్టు ఫలితం. ఐటీ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి మహావిష్ణువు దగ్గర దీపారాధన చేయటం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి మంచిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీకు తిరుగులేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక సుదర్శన కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. గతంలో ఏదో స్టేజీ డ్రామాలు, ఆర్కెస్ట్రాలు, ఉపన్యాసాలు, సన్మానాలు, సత్కారాలు ఇలాంటి వాటికి వెళ్ళటం, కాస్త ఉత్సాహంగా గడపటం, పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయాలు వినటం, ఓ రకమైనటువంటి సామాజిక వాతావరణంలో ఒక హాల్లోనో ఒక ప్లేస్లోనో అందరూ కూర్చొని వినోద కార్యక్రమాలు చూడటం చాలా సంతోషకరంగా ఉండేది. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకి చెప్పుకునేవాళ్ళు. అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకొని కష్టాలను ఎదుర్కొనేటువంటి మార్గాల్ని మీరు నిర్ణయించుకునేవాళ్ళు. ఇప్పుడు సన్మానాలు లేవు, సత్కారాలు లేవు, ఎవరితో ఎవరు మాట్లాడడానికి వీలేదు. ఎక్కడికక్కడ కర్ఫ్యూ పెట్టినట్టుగా తయారవుతుంది. అందరూ టీవీ ముందే కూర్చుంటారు, టీవీలు చూస్తారు, ఇతరత్ర సీరియల్స్ చూస్తారు, ఇంట్లో పని కూడా నిర్లక్ష్యం చేస్తారు. బయటికి వెళ్ళడం అనేది అసలు ఇష్టం ఉండదు. ఇక సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఏదైనా థియేటర్కి వెళ్ళడానికి కూడా మీరు ఇష్టపడరు. ఈ రకమైనటువంటి వాతావరణంలో మనం ఎన్నాళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతాం, మానసిక ఉల్లాసం
ఎప్పుడు కలుగుతుంది అని యోచిస్తారు. దిక్కుమాలినటువంటి కొన్ని వైరస్ల వల్ల, లాక్డౌన్ వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగాయి, విడాకుల సంఖ్య కూడా పెరిగింది, మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి మనమేం పాపం చేశామని చెప్పని బాధపడతారు. ఎవరో చేసిన పాపానికి మనం శిక్ష అనుభవిస్తున్నామని చెప్పని తెలుసుకొని కాస్త ఊరట చెందుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక జాగ్రత్తలు తీసుకొని ఎదుటి వారితో మాటలు పడకుండా, ఎక్కడ విమర్శలకి అవకాశం లేకుండా చేసుకోగలుగుతారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతిరోజు ప్రతినిత్యం పరిమళ గంధంతో, మహాతీర్థం పొడితోటి మీకు ఇష్టమైన దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవతని పూజించండి. మాత్రమైన మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షతలతో పూజా కార్యక్రమం చేయండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది. మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ సంబంధమైన విషయాల్లో వెన్నుపోట్లని తట్టుకొని కొద్ది మెజారిటీతోటి బయటపడతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని మించి మానసికమైన ఆవేదన ఎక్కువగా ఉంటుంది. సొంత వాళ్ళు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు లోపాయికారిగా వైద్య వర్గాన్ని చేయూతనివ్వటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, స్నేహాలు ఆత్మీయతలు బంధాలు ఇవన్నీ తెచ్చుకోవటం, పక్కనే ఉండి శల్యసారథ్యం చేయటం, ఇవన్నీ మీ మానసిక వేదనకి వేదాంతానికి కారణమవుతాయి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు జీవిత భాగస్వామి సహకారంతో, స్నేహితుల సహకారంతో, బంధువుల అండదండలతో శుభకార్యం కుదురుతుంది. మన మీద ఉన్నటువంటి బాధ్యతని తీర్చుకోగలిగాం అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ వైపు తప్పు దొల్లినా కానీ ఆ తప్పుని మీరు సవరించుకునే ప్రయత్నాలు చేయరు, సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఒకసారి మనం పొరపాటు చేస్తామని ఒప్పుకుంటే ఈసారి పొరపాటు చేయకపోయినా నువ్వే చేసావని చెప్పి అంటుంది సమాజం. కాబట్టి నీతిగా నిజాయితీగా నిజం చెప్పేవాడికి రోజులు లేవు. మనం ఇలాంటి వాటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనం చాలా ఇబ్బంది పడతాం. సమాజంలో మనం కూడా కఠినంగా ప్రవర్తించకపోయినా కఠినంగా మాట్లాడటం, కొంత దర్పం ఇలాంటివి ఉండాలి. మెతగ్గా ఉంటే జనం మీదకి ఎక్కేస్తారు అనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. అదేవిధంగా లోపాయికారిగా చాలా విషయాల్ని మనసులో పెట్టుకుంటారు. ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తారు. ఎవరితోటైనా షేర్ చేసుకోవడం మంచిది. ఒంటరిగా ఉన్న ఆలోచన వల్ల, సమస్యల గురించి యోచన చేయటం వల్ల డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. మానసిక సమస్యలు ఈ రాశిలో జన్మించిన వారికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగపరమైన విషయాల్లో లాభపడతారు. మీకు రావాల్సిన ప్రమోషను
మీకు రావాల్సిన ప్రయోజనాలు మధ్యవర్తి పంచనామాల ద్వారా లేక రాజకీయ నాయకుల జోక్యం ద్వారా అవి మీ చేతికి అందుతాయి. మనస్సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తికి నో అని సమాధానం చెప్తారు. సాంప్రదాయాలకి తల్లిదండ్రుల మాటలకి విలువనివ్వాలని కోరుకుంటారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని మీరు గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించేవారు ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం, నాగబంధాన్ని త్రిశూల్ని ఉపయోగించడం, స్త్రీలు సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చిన అమ్మవారికి అభిషేకం చేస్తే ఆరోగ్యం కొనబడుతుంది, మాంగళ్య బలం మరింతగా పెరుగుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీకంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని డబ్బులు పెట్టుబడిగా పెట్టమని, అప్పుగా ఇవ్వమని అడుగుతారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించినా ఆ పని చేసి ఊరుకుంటారు, కానీ దాని నుంచి ఆరాలు తీసే పని పెట్టుకోరు. ఏది ఏమన్నప్పటికీ మనం ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది ఈ సమాజంలో అందరికీ నచ్చాలి. లేకపోతే ప్రతివాడు శత్రువులాగానే చూస్తాడు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన చదువుకు సంబంధించిన అంశాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా బాగా సానుకూలపడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, అదేవిధంగా హాస్టల్స్కి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సంతాన సాఫల్య కేంద్రాలకి వెళ్ళే వాళ్ళకి ఈ వారం అనుకూలత లేదు. ఈ ప్రయత్నాలు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారంలో చేసిన నూతన మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయి. రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. భాగస్వాముల ప్రవర్తన మాత్రం బాగుండదు. బిల్స్ అనేది ఏమన్నా మార్కెట్కి వెళ్ళి మీరు కలెక్ట్ చేస్తూ రావటం, వాడు కూర్చొని తిట్టడం మీ మానసికమైనటువంటి అసహనానికి కారణమవుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ప్రతి విషయంలో కూడాను ముక్కుసూటిగా నడుచుకుంటారు. అద్భుతమైనటువంటి మీ వాక్చాతుర్యంతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా గొప్పగా రాణిస్తారు. అదేవిధంగా మీకు విద్య నేర్పినటువంటి గురువుల్ని గౌరవిస్తారు. దేశభక్తి గురించి ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. వైవాహిక సంబంధాల విషయాల్లో మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. చేస్తే పెళ్ళి ఇది నేను నిర్ణయించుకున్న వ్యక్తితో చేయండి, లేకపోతే
పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దు, నేను ఆజన్మాంతం ఇలాగే ఉండిపోతాను అని స్పష్టంగా చెప్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను ఈ తెల్ల జిల్లేడు ఒత్తులతోటి, అష్టములుగా తైలంతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయండి. తెల్ల జిల్లేడు ఒత్తులు గణపతికి చాలా ప్రీతికరమైనవి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మీ ఇంట్లో కూడా ఒక శ్వేతార్క గణపతి విగ్రహం ఉంటే బాగుంటుంది. నిత్యం పూజ చేసుకోవచ్చు. చక్కగా పసుపుతోటి కుంకుమతోటి స్వామివారిని అలంకరించి ఈ గణపతి పూజ చక్కగా చేసుకోవచ్చు. లేకపోతే పూజ గదిలో అయినా శ్వేతార్క గణపతిని ఉంచవచ్చు. ఇందువల్ల వాస్తు దోషాలు పోతాయి. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి వినాయక విగ్రహమే శ్వేతార్క గణపతి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ కటాక్షం అనేటువంటి దేవత సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని వాడండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీకు మేలు చేసేటటువంటి రుద్ర జడతోటి స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దేవుడి గుట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ త్రిశూలతోటి ధూపం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఆవరించి ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సు, మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సు, నరదృష్టి, సంఘకోశ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పటాపచ్చలైపోతాయి. అంత శక్తివంతమైనదని శాస్త్ర గ్రంథాల్లో త్రిశూలు గురించి చెప్పడం జరిగింది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పురుషులకి రాజకీయ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. ధైర్యంగా ఉండండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి దీర్ఘకాలపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు మోక్షం కలుగుతుంది. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇటు రాజకీయంగాను శుభకార్యాల పరంగాను మీ యొక్క ఆలోచన విధానం, మీ ముందు చూపు ఫలిస్తాయి. సహోదర సహోదరి వర్గానికి చెప్పుకోదగిన స్థాయిలో సహాయం చేస్తారు. ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ అనుకూలమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ ఏలినాడు శని మరింత మంచి ఫలితాలు ఇవ్వాలంటే అఘోర పాశుపత హోమం చేయించండి. ఇది మార్చి 10వ తారీఖు నాడు శ్రీశైలంలో చేస్తారు. ఆ వివరాలు తెలుసుకొని అక్కడ నిర్వహించండి. లేని పక్షంలో మీ ఊళ్ళో ఏ విధంగా చేయాలో ఆ వివరాలన్నీ మా టీవీ ద్వారా తెలుసుకొని ఆ విధంగా పాశుపత హోమాన్ని చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజు మాత్రం ఒక మహాపాశుపతమే చేస్తారు. అది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే లింగతోపాత్ర మండలి కూటమి ఉంటుంది. సహస్ర పార్థివ లింగార్చన చేసి ఆ మహాపాశుపత మంత్రంతో హోమం చేస్తారు అర్ధరాత్రి సమయంలో. దానివల్ల
విశేషమైన మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో అనుకోనటువంటి మంచి మలుపులు తిరుగుతాయి. మధురమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, శుభకార్యాలు అన్నీ కూడా మీరు అనుకున్న విధంగానే ముడిపడతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించేవారు, ధనుసు రాశిలో జన్మించేవారు, కుంభరాశిలో జన్మించేవారు కాలభైరవ రూపుని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించే స్త్రీలు వ్యాపార సంబంధమైన విషయాల్లోనూ, ఫైనాన్స్ బిజినెస్లోనూ, ప్రభుత్వ సంబంధమైనటువంటి కొన్ని కాంట్రాక్టుల సంబంధించిన వ్యాపారంలోనూ, తిరుబండారాల వ్యాపారంలోనూ మంచిగా ఫలితాలు సాధిస్తారు. నలుగురికి ఆదర్శంగా ఉంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో మాత్రం ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను అష్టములిక గుగ్గిలతోటి దేవుడి దగ్గర, దేవత దగ్గర ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థపుడితోటి అభిషేకాలు చేయటం వల్ల అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయపరమైన విషయాలు, ఉద్యోగపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ కోర్టులో ఇరుక్కొని తీర్పులు రానటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యవర్తి పంచనామాలు చేసుకొని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు, మీ రక్త బంధువులు క్షేమంగా ఉన్నామని, బాగా చదువుకుంటున్నామని, ఉద్యోగం దొరికిందని ఇలాంటి మాటలు చెప్పడం, H1B వీసా లభించిందని ఇవన్నీ తెలుసుకొని మానసికమైనటువంటి సంతోషాన్ని, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని భావిస్తారు. దానికి సంబంధించి చర్చలు కూడా పూర్తవుతాయి. తేదీలు కూడా నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విశేషమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళకంటే కూడాను చాలా తక్కువ అనుభవంతో వ్యాపారంలో నూతనమైనటువంటి పథకాలని మీరు ప్రవేశపెట్టి లాభాలు చూపిస్తారు. ఒక బ్యాంకు CEO గాను, మేనేజర్ గాను, అదేవిధంగా ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను, ఒక కార్యాలయంలో హెడ్ గాను మంచి పరిపాలనా దక్షతని కనపరచగలుగుతారు. మంచి అధికారినిగా, నిజాయితీ పౌరురాలని చెప్పని అందరూ అనుకునే విధంగా కార్యక్రమాల్ని చేయగలుగుతారు. మీ చేతిలో ఉన్నటువంటి వృత్తి ధర్మం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగిస్తారు. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఇది నా కోసం కాదు, నీతిగా నిజాయితీగా ఉండి 10 మందికి సహాయం చేయడానికి ఎక్కడ కూడాను అధైర్యంతో దుర్మార్గులు వదిలిపెట్టడం కానీ చేయకూడదని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలు వివాహ సంబంధమైన విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వాటిని పెద్దవాళ్ళకి తెలియజేస్తారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ
మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏకాదశిలో ఉన్న శని వల్ల మీరు లబ్ధి పొందుతారు. మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు, కొంత ముందుకి దూసుకొని వెళ్ళటం, ఎలర్ట్గా ఉండటం, సాహసోపేతమైన నిర్ణయాలు, దివారాత్రులు కష్టించి పనిచేయటం, ఇలాంటివన్నీ చేసి సంస్థను ఒక దారిలో పెట్టగలుగుతారు. శుభకార్యాలు, రాజకీయ సంబంధ విషయాలు, వ్యాపార సంబంధ విషయాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి. ఈ రాజులో జన్మించిన స్త్రీలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పి భావిస్తారు. కళా సాహిత్య రంగాల్లో, సాంస్కృతిక రంగంలో మీకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకోగలుగుతారు. క్రీడా సంబంధాల విషయాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, అధికారం చేతిలో ఉన్నప్పటికీ గర్వం లేకుండా నిగర్విగా ఉంటారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి మీ మాటలు, మీ రూపు అందరిలోనూ మీకు ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాజులో జన్మించిన వారు ప్రతిరోజు బదిలించాం సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ నెల 10వ తేదీన అంటే మహాశివరాత్రి ముందు రోజున పాశుపత హోమాలు మీ సమస్యలు బట్టి చేయబడతాయి. మహాశివరాత్రి నాడు లింగతో భద్రపడిన కూటమి సహస్ర పార్థివలింగార్చన చేసి మహాపాశుపత హోమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల, మహాపాశుపతం చేయటం వల్ల అన్ని రంగాల్లో కూడాను మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన సమస్త వివరాలకి ములుగు.comని సంప్రదించండి. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం ఫలితాల్ని నా పరిజ్ఞానం సహకరించే మేరకు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.